ఒక మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటాడు. ఆపదలు తనకి తాకకూడదని అనుకుంటాడు. ఇలా అనుకోవడం తప్పైతే కాదండి, ఇలా అనుకోవడం మంచి పని. కానీ ఈ పని సులభమైన పనినా కాదా? సోదరులరా, సోదరిమణులారా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం కూడా సులభమైన పని. దీని వెనక ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఈరోజు మీ అందరికీ తెలియజేయబోతున్నాను. అది ఏమిటంటే దురూద్ షరీఫ్ మీరు చదివినట్లయితే అల్హమ్దులిల్లా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. సోదరులరా, సోదరిమణులారా, మనం నమాజ్లో అత్తహియాత్ తర్వాత దురూదే ఇబ్రాహీం చదువుతాం. ఇప్పుడు కొంతమందికి అనుమానం రావచ్చు, దురూద్ షరీఫ్ చదవడం వలన సంతోషంగా ఉంటారు. అసలు ముందు దురూద్ షరీఫ్ చదవచ్చా, చదవకూడదా? అయితే తెలుసుకోండి. అత్తహియాత్ తర్వాత మనం దురూదే ఇబ్రాహీం చదువుతాం. స్వయంగా మనం నమాజ్లో దువాలో దురూద్ షరీఫ్ చదువుతాం. స్వయంగా అల్లాహ్ కూడా దేవదూతల ద్వారా దురూద్ షరీఫ్ పంపించాడు. అల్లాహ్ కూడా దురూద్ షరీఫ్ పంపించాడు, దేవదూతలు కూడా దురూద్ షరీఫ్ పంపించారు. మరి మనం మనుషులు దురూద్ షరీఫ్ పంపితే ఇందులో తప్పేముంది? ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ, నిస్సందేహంగా అల్లాహ్ మరియు దేవదూతలు మహాప్రవక్త వారిపైన దురూద్ షరీఫ్ పంపుతున్నారు అని ఖురాన్లో రాసి ఉంది. సోదరులారా, మదీనా షరీఫ్ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే దురూద్ షరీఫ్ చదవండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారా? దురూద్ షరీఫ్ చదవండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని కళ్ళారా చూడాలనుకుంటున్నారా? అయితే దురూద్ షరీఫ్ చదవండి. సమస్యలు మీకు తాకకూడదని అనుకుంటున్నారా? దురూద్ షరీఫ్ చదవండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దురూద్ షరీఫ్ చదవండి. మీ పిల్లలు మీ మాట వినాలనుకుంటున్నారా? అయితే దురూద్ షరీఫ్ చదవండి. సోదరులారా, సోదరిమణులారా, ఈ దురూద్ షరీఫ్ వెనక ఎంతోగానో ఆనందం దాకి ఉంది. అలాగే మహాప్రవక్త వారికి దగ్గర అవుతారు, అల్లాహ్ కూడా దగ్గర అవుతారు. ఎందుకంటే అల్లాహ్ చేసిన పని మనం చేస్తున్నాం. సోదరులారా, ఇది ఎంత అదృష్టమైన పని. కొంతమంది దీనిని చెయ్యరు, దురూద్ షరీఫ్ చదవరు. వారితో మనకి ఎటువంటి సంబంధం లేదు. కానీ అల్లాహ్ మరియు దేవదూతలు చేస్తున్నారు కదా. నిస్సందేహంగా అల్లాహ్ మరియు దేవదూతలు మహాప్రవక్త వారిపైన దురూద్ పంపితే మరి మనం పంపకూడదా? మరి అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా, ఓ విశ్వాసులారా మీరు కూడా మహాప్రవక్త వారిపైన దురూద్ పంపండి అని స్వయంగా అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు. సోదరులారా, అల్లాహ్ ఇక్కడ ఎవరితో అంటున్నాడు? విశ్వాసులతో, ముస్లిం ప్రజలతో కాదు, కేవలం విశ్వాసులతో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. సోదరులారా, సంతోషంగా ఉండాలంటే దురూద్ షరీఫ్ చదవండి. ఇప్పుడు దురూద్లో కూడా అనేక రకాలుగా ఉన్నాయి. సోదరులారా, వాటిలో అన్నింటికంటే చిన్నది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే సల్లల్లాహు అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, సల్లల్లాహు అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా మీరు దురూద్ షరీఫ్ చదవండి. రోజుకి 300 సార్లు, 500 సార్లు ఈ విధంగా దురూద్ షరీఫ్ మీరు చదివినట్లయితే సోదరులారా ఎల్లప్పుడూ కలకాలం సంతోషంగా ఉంటారు. మీ బంధువులతో, మీ కుటుంబ సభ్యులతో. అల్హమ్దులిల్లాహ్.